వెల్కమ్ టు లాజిక్ బిల్డింగ్ సిరీస్ డే 2. మనకి ఒక నంబర్ ఇస్తే దాన్ని రివర్స్ చేయాలి. ఈ ప్రాబ్లమ్‌కి ఎలా లాజిక్‌ని బిల్డ్ చేయాలో చెప్తా. రివర్స్ చేయాలి అంటే మనం ఫస్ట్ లాస్ట్ నంబర్‌ని తెచ్చి రివర్స్‌లోకి యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇచ్చిన నంబర్ నుండి లాస్ట్ నంబర్‌ని రిమూవ్ చేయాలి. సో, ఇది స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3. అండ్ ఈ స్టెప్స్‌ని ఇచ్చిన నంబర్ 0 అయినంత వరకు చేయాలి. సో, మనం ఒక నంబర్ నుండి లాస్ట్ నంబర్ తెచ్చుకోవాలి అంటే 10తో డివైడ్ చేయాలి. లాస్ట్ 2 నంబర్స్ తెచ్చుకోవాలి అంటే 100తో డివైడ్ చేయాలి. ఈ కేస్‌లో మనకి లాస్ట్ నంబర్ కాబట్టి 10తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు నంబర్‌ని 10తో డివైడ్ చేస్తే మనకి కోషెంట్ అండ్ రిమైండర్ వస్తది. ప్రోగ్రామింగ్‌లో మనకి రిమైండర్ కావాలి అంటే ఈ ఆపరేటర్ వాడాలి. అండ్ కోషెంట్ కావాలి అంటే ఈ ఆపరేటర్‌ని వాడాలి. సో, లాస్ట్ డిజిట్ కోసం ఈ ఆపరేటర్‌ని అండ్ లాస్ట్ డిజిట్‌ని రిమూవ్ చేయడానికి ఈ ఆపరేటర్‌ని వాడాలి. సో, ఇలా స్టెప్ 1 అండ్ 3 అయిపోయింది. సో, ఇప్పుడు మనం లాస్ట్ డిజిట్‌ని రివర్స్‌లోకి యాడ్ చేయాలి అంటే డైరెక్ట్‌గా యాడ్ చేయలేము. ఆల్రెడీ ఉన్న రివర్స్ నంబర్‌కి ఇంటూ 10తో మల్టిప్లై చేసి లాస్ట్ డిజిట్‌ని యాడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్‌లో మనకి రివర్స్ 0 ఉంటది. లాస్ట్ డిజిట్ ఏమో 4 యాడ్ చేస్తే 4 వస్తది. బట్ నెక్స్ట్ ఇటరేషన్‌లో మనకి 3 అనేది లాస్ట్ డిజిట్ అండ్ ఈ లాస్ట్ డిజిట్‌ని డైరెక్ట్‌గా యాడ్ చేస్తే 7 అవుద్ది. కానీ మనకి 43 రావాలి. సో, అలా రావాలి అంటే 4+3 కాకుండా 40+3 ఉండాలి. సో, అందుకని ఇంటూ 10 చెయ్యాలి. అండ్ ఈ స్టెప్స్‌ని ఇచ్చిన నంబర్ 0 అయినంత వరకు చెయ్యాలి. సో, ఒక కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు మనం స్టెప్స్‌ని రిపీట్ చేయాలి. బట్ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియకపోతే వైల్ లూప్ యూజ్ చేస్తాం. అండ్ ఇదే దీని లాజిక్. ఇఫ్ ఈ లాజిక్‌కి కోడ్ కావాలి అంటే డే 2 అని కామెంట్ చేయండి. అండ్ డే 3కి ఏ ప్రాబ్లమ్‌కి లాజిక్‌ని బిల్డ్ చేయాలో కామెంట్ చేయండి. థాంక్ యూ.